బాగానే ఉన్నాం. ప్రభుత్వం మనదే ఇప్పుడు. అంతా బాగానే నడుస్తుంది. అంటే ప్రభుత్వం మనదే అని చెప్పానంటప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఆగి దెబ్బ కొడతాం అని చెప్పన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అన్ని కూడా రివెంజ్లు తీసుకుంటాం అని చెప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు కూడా అట్లా రివెంజ్లు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు రివెంజ్ అనేది ఏం లేదు. ఇంకా అసలు రివెంజ్కి ఛాన్సే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2029 కూడా మనదే. ఒక 30 సంవత్సరాల వరకు ఇంకా రాసి పెట్టుకోండి. ఇంకా నేను చెప్తున్నా కదా, నేను వైసీపీ పార్టీ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముందన్నా. కళ్యాణ్ గారు తెలిసిందే కదా, ఆయన ఉన్నంత వరకు ఆయన అదాపాతాలను తొక్కుతా అన్నాడు, తొక్కేసిండు. ఇప్పుడు వీళ్ళు నిజంగా మంచి చేసి ఉంటే 171 సీట్లు వచ్చిన వాళ్ళు మరి ఎందుకు 11కి పరిమితం అయిపోయారు? లాస్ట్కి 151 ఎందుకు పరిమితం అయిపోయారు? మొత్తం 11కి. అసలు 11 కూడా రావనుకున్నా నేను, బట్ వచ్చినాయి. అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు చేసిన పనులు అలాంటి. ముఖ్యంగా అందులో అయితే కొంతమంది ఉన్నారన్న, వాళ్ళు మాట్లాడినందుకే మేము ఇలాగా మాట్లాడాం. ఓకే, రైట్ కళ్యాణ్. అంటే కొంతమంది మాట్లాడిన మాటలకి మీరు అలా మాట్లాడారని చెప్పని అంటున్నారు. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారు, వాళ్ళు ఏదో గడ్డి తింటారని చెప్పని మీరు కూడా అలా గడ్డి తినడం అని అనుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎట్లాగంటేనా, వాళ్ళు రాజకీయ పరంగా విమర్శించితే ఓకే. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకుంటున్నారు నెలకి అని చెప్పి చాలా మంది సృష్టించారు. రోజా గారు కానీ, కొడాలి నాని కానీ, పేరుని కానీ, మొత్తం 8 మంది దాకా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్యాకేజ్ తీసుకున్నట్టు ఒక్కసారైనా నిరూపించారా? ఈ 10 సంవత్సరాల నుంచి 2014లో పార్టీ స్థాపించారు, జనసేన పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ప్యాకేజ్ 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 దత్తపుత్రుడు అంటున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నారు, ఇక్కడ దొరికినారు, ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేదు? ఇదొకటి. పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే మీడియా ముంగడికి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అక్కడ ఒకళ్ళు ఉంచుకున్నాడు, రష్యాలో ఒక దాన్ని ఉంచుకున్నాడు, ఇంకో 4 కార్లు మార్చినట్టు పిల్లలను మార్చేస్తున్నాడు. ఒక మీటింగ్ పెట్టేది ఎందుకు వీళ్ళు? ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్నా నువ్వు చూసుకో, జగన్ గారి స్పీచ్లు కానీ, వైసీపీలో ఉండే నేను 151 ఎమ్మెల్యేల్లో అనట్లేదు నేను, అందులో ఒక 7-8 మందే ఈరోజు వైసీపీ పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణం. ముఖ్యంగా ఒక 7 వాళ్ళ చూడన్నా. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే దేని గురించి పెట్టాలి? పబ్లిక్ సమస్యల గురించి, పబ్లిక్ పాలసీల గురించి. మనం ఇంకా మేము నెక్స్ట్ మా ప్రభుత్వం గెలిస్తే మేము ఏం చేస్తాము అవి చెప్పాలి. కానీ ప్రెస్ మీట్ పెట్టేదే పవన్ కళ్యాణ్ గారి గురించి. మళ్ళీ అంటారు అసలు నేను ఎవరు పట్టించుకోరు, నువ్వు ఎమ్మెల్యేవే కాదు అంటారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి భయం, ఖచ్చితంగా భయం వాళ్ళకి. చెప్తున్నా కదన్నా, ఈరోజు ఆయన నేషనల్ పొలిటీషియన్ కాదు, ఆయన ఇంటర్నేషనల్ పొలిటీషియన్. ఆయన ఈరోజు మీరు చూసుకుంటే ఇప్పటి వరకు నాకు రాజకీయ అవగాహన అంత లేదన్నా. మా డాడీకి ఉంది, మా మమ్మీ వాళ్ళకు ఉంది. 21కి 100 to 100 ఎవరు కొట్టారన్న ఇప్పటి వరకు? అండ్ ఇంకొకటి, సరే ఇది పక్కన పెట్టాను. మొన్న మహారాష్ట్రలో 10 చోట్ల పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ చేశారు. 10 చోట్ల కూడా భారీ మెజారిటీతో గెలిచారు. ఈరోజు మోడీ గారికి ఇంకా చెప్తున్నా కదన్నా, నేషనల్ పొలిటీషియన్ అంతే. ఇంకా ఆయన ఏమో చెప్పలేము, సీఎం అయిపోవచ్చు, తర్వాత మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అవ్వచ్చు. మంచి చేస్తున్నారు ఆల్రెడీ మంచి ఆయన. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా బాగానే ఉంది. అంటే ఇక్కడ మేము నమ్మాలి అని చెప్పని అన్నా కానీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అక్కడ జరిగిన వాస్తవాలు కానీ అవాస్తవాలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక పార్టీకి కానీ ఒక నాయకుడికి కానీ మీరు కట్టుబడి ఉన్నారు కాబట్టి మీ వర్షంలో మీరు మాట్లాడతారు. ఇప్పుడు అదే విధంగా వాళ్ళు కూడా ఆ పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్షంలో వాళ్ళు కూడా అట్లా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ మాటలు కూడా, ఆ విమర్శలు కూడా ఏ విధంగా జరిగినాయి, ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడంతా ఇప్పుడు మనం ఏదో మాట్లాడేసాం అయిపోయిందని కాదు. ప్రతిది కూడా ఇప్పుడంతా యూట్యూబ్లో, వీడియోలో, సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా కనిపిస్తుంది. నువ్వు మాట్లాడింది కానీ వాళ్ళు మాట్లాడింది. కానీ నేనేమంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళకి ఇప్పుడు ఏ విధమైన పరిష్కారం, వాళ్ళకి శిక్ష పడుతుంది అనేది ఈరోజు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. అయితే ఇటువంటిదే మళ్ళీ నీకు అంటే ఆల్రెడీ నువ్వు అనుభవించావని చెప్పి నాకు తెలిసింది. ఆల్రెడీ తెలియడం కాదు, అది అందరికీ కూడా అరెస్ట్ చేశారు. అసలు ఏం చేసావు అని చెప్పని నిన్ను అరెస్ట్ చేశారు. అంటే ఇది పెట్టుకుని కక్ష పెట్టుకుని మాట్లాడుతున్నావు? వాళ్ళైతే కక్ష పెట్టుకుంది ఏం లేదన్నా. ఇప్పుడు నేను రోజా గారిని డైమండ్ రా అని అన్నాను, అందరు అన్నారు. నేను ఏ రోజు అన్నా నేను సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాను, నేను ఫుల్ ఫైర్గా మాట్లాడతాను. ఏ రోజు వాళ్ళ అమ్మలని, అక్కలని, ఫ్యామిలీ జోలికి వెళ్ళలేదు. నేను తిడితే వీళ్ళనే తిట్టాను. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని పదే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే తిట్టాను. కానీ వైసీపీ కార్యకర్తలు ఏం చేశారు?
డైరెక్ట్గా ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకో అన్న. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశాను, కొంచెం ఉక్రోషంతో ఆయన గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫైర్గా మాట్లాడాను. వీళ్ళు నిజంగా మనుషులు అయితే మమ్మల్ని టార్గెట్ చేయాలి, మగాళ్ళు అయితే. ఇప్పుడు మేము మాట్లాడుతున్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేయాలి, మా ఇంట్లో ఆడపిల్లల్ని. ఇప్పుడు నువ్వు రాయపాటి అరుణాన్ని తీసుకో అన్న, నువ్వు రాయపాటి అరుణాన్ని పట్టుకుని అసలు సోషల్ మీడియాలో ఫొటోస్ మాఫింగ్ చేసి ఎలా పెట్టారంటే మామూలుగానా, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే. చెప్తున్నా కదా నా నా భార్యని తిట్టారు, మా అమ్మని తిట్టారు, నా కులాన్ని తిట్టారు, అసలు లేనిపోయిన మాటలన్నీ మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పే లేదు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఒక రోజు ఒక కోపం లేదో మాట్లాడేశాను, ఆ రోజు అరెస్ట్ చేయించింది కూడా ఎవరంటే మెయిన్ ముఖ్యంగా రోజా. అక్కడ నేను ఇక్కడ నుంచి నన్ను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు నైట్ వచ్చి నాకు 2 లాయర్లు పెట్టారు మన కార్యాలయం నుంచి, జనసేన పార్టీ ఆఫీస్ నుంచి. వాళ్ళు 3 ఉన్నారు ఏకంగా నన్ను వదలకూడదని. ఎందుకంటే రోజా గారు మెయిన్. అంటే వాళ్ళు చేస్తే సంసారం, ఎదటోళ్ళు చేస్తే వ్యభిచారం. ఇప్పుడు ఎలాగైపోయిందంటే అన్న, తిట్టినంత దేపు తిట్టేస్తుంది ఆమె. ఆ రోజు ఏమంది, అసలు ఆమెకి ఏం అవసరం, ఆమెకి అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను నిన్ను, నువ్వు ఎవడరా నువ్వు, వాడు వీడంటే. ఇప్పుడు మీరున్నారు అన్నయ్య, మీరు నాకు అన్నయ్యలా అంటాడు, అన్నయ్యలా అంటే అన్నయ్య అనుకో. ఇప్పుడు అన్నయ్యని ఎవరైనా తిడితే ఊరుకుంటామా, పండబెట్టి చీరేస్తాం ఆడవరకే. మేము ఇంకా ఆమెకు అంతవరకు వెళ్ళలేదు, డైమండ్ రాణి అని పిలిచాము అంతవరకే. దానికే మేడం గారికి ఇది అయిపోయింది. మరి అలాంటి మరి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు మా జనసేన వీర మహిళలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు, అరే కొంతమంది అయితే అసలు చెప్పుకోలేకపోతున్నారు నా కువైట్లో ఇండియా కూడా రాలేకపోతున్నారు, వాళ్ళ ఫోటోలు మాఫింగ్ చేసి వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అక్కడ టిక్టాక్ నడుస్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆడపిల్లని హింసించి చంపుతున్నారు అక్కడ పట్టుకున్న వాళ్ళు, నానా హింసలు పెడుతున్నారు వాళ్ళు. నాకు ప్రతిదీ వస్తుంది అప్డేట్. వాళ్ళు ఇండియా కూడా రాలేకపోతున్నారు. ఒక వీర మహిళ ఒక ఆమె ఉంటుంది, ఆమె పేరు మల్లిక అని చెప్పి ఉంటుంది అన్న. ఆమె కువైట్లో పాపం పని చేసుకుని ఏదో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేది. ఆమెను పట్టుకుని ఆమె అక్కడ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని హింసించారు ఇక్కడ. ఆమె ఒక్కరోజు బూతు మాట్లాడలేదు. ఆమె కూడా ఒక కార్యకర్తనే, మంచిగా మాట్లాడింది, ప్రశ్నించింది, వాయిస్ రేజ్ చేసింది. ఇప్పుడు దాంట్లో తప్పేముంది? సరే నిన్ను పవన్ ఇప్పుడు జగన్ ఏమన్నా గలీజ్గా తిట్టిందా, సరే ఏమన్నా బూతులు మాట్లాడారా, ఎవరైనా మాఫింగ్ చేసారా, ఫోటోలు లేవు కదా. అంటే వాయిస్ రేజ్ చేస్తే వీళ్ళు అరెస్ట్ చేసేస్తారు మమ్మల్ని. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తామో చిన్న కార్యకర్తల వర రవీంద్రారెడ్డి గారు ఏం చేసిండన్న, భారతీ పిఏ, జగన్ రెడ్డి గారి భార్య వాళ్ళ పిఏ వాడు. నా కొడుకు ఏం చేసిండు వాడు, నేను ఉన్నదని చెప్తున్నానన్నా. పవన్ కళ్యాణ్ మాకు 3 వచ్చినప్పుడు అల్లా నీ రష్యా పిల్లాన్ని మీడియా ముంగట తీసుకురా, ఇదా వాళ్ళు చేసేది, ఇదా వాళ్ళ రాజకీయము, ఇదా వాళ్ళ పరిపాలన. ఎవరు అమర్నాథ్ కుర్రోడు తెలుసు కానీ వీళ్ళు అన్నారు మన ప్రభుత్వంలో రేపులు జరిగిపోతున్నాయి, మర్డర్లు జరిగిపోతున్నాయని చెప్పి. మరి వీళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగిందన్న గత 5 సంవత్సరాలు? అమర్నాథ్ అనే కుర్రోడు వాళ్ళ అక్కని బాధ ఏడిపిస్తున్నారని చెప్పి వెళ్ళి ప్రశ్నించినందుకు చెరుకు తోటలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేసారు, దళితుడిని డోర్ డెలివరీ చేశారు, మాస్క్లు అడిగినందుకు సుధాకర్ గారిని పిచ్చోని చేసి చంపేశారు. ఓహో, అంటే వీళ్ళ ప్రభుత్వంలో జరిగితే అవన్నీ మా ఇంకా సంబంధం లేదు. కానీ మన ప్రభుత్వంలో చిన్న చిటికి ఏదైనా జరిగితే మాత్రం కథం ఇరుచుకు పడిపోతారు మా మీద. రైట్. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతుందని బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన, గతంలో జరిగిన వాటి గురించి మాట్లాడుతున్నా బాగానే ఉంది. సో రైట్, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు మొదలైంది కాబట్టి నడుస్తుంది, ఓకే ఎక్కడ వరకు. కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు మీ ఉన్న కార్యకర్తలు మీరైనా సరే, ఇప్పుడు వాళ్ళైనా సరే మీరైనా సరే, ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు చేసే మంచి పనుల గురించో, లేదంటే రాజకీయ నాయకులు మాకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని అడగడానికో, ఇట్లాంటి పోరాడే పనులు చేస్తే కార్యకర్తలకు బాగుంటుంది కదా. ఇవన్నీ వదిలేసి విమర్శించుకొని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఎందుకని ఇంత? నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము అడగచ్చు, మేము సార్ మీరు అది చేయండి, మా నాయకులు మేము అడగచ్చు. మా నాయకులు ఆల్రెడీ చేస్తున్నారు కదన్నా, ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ముందు ఎవరు శ్రీరెడ్డి, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది మొన్న. ఇప్పుడు ఇష్టం నోటికి వచ్చినట్టు, అసలు బాబు ఆ నోరు, అది నోరా బోరా డ్రైనేజ్ అర్థం కాదు, అలా మాట్లాడేసింది. ఆమె సారీ కూడా చెప్పినట్టు ఉంది కదా. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా వదలం కదన్నా, ఎందుకు వదులుతామని. అంటే ఇప్పుడు నేను తిట్టేశాను, నిన్న నాన్న మాట్లాడేసాను, అన్న సారీ అనేస్తాను, మళ్ళీ తిట్టేస్తాను, మళ్ళీ సారీ పెట్టేస్తాను, మళ్ళీ మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఇదే వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆమె సారీ చెప్పేదా? యారా పవన్ కళ్యాణ్ కర్రలు తిప్పేస్తావు, ఇది తిప్పేస్తావు, జుట్టు ఎగరేసేస్తావు, మేకప్ నా కొడక, చిరంజీవి గాడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముంగడ చిరంజీవి మెగా కాంపౌండ్ ముంగడ జాడు కొట్టని కూడా పనికిరాదు. మా
శ్రీ డార్లింగ్ నేను అలా పిలుస్తానన్నా. బూతులు ఎందుకు మాట్లాడట్లా అంటన్నా, మా నాయకుడికి రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను. మా నాయకుడు బూతులు వద్దన్నాడు. సో మేము ఇంకా ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా ఆయన 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంకా మనదే అన్న, గుద్ది చెప్పేస్తున్నా. ఈ 30 సంవత్సరాలే కాదు, ఇంకా ఆయన కోసం ఇంకా మేమైతే కక్ష సాధింపులు అయితే మేము చేయము. కానీ వీళ్ళు ఇలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా వస్తూనే ఉన్నాయి పోస్టులు, ఇలాగే వస్తా ఉన్నాయి అనుకో అన్న, అన్న మాటను కూడా పక్కన పెడతాం మేము. కొంతమంది ఉన్నాం మేము లెక్కల్లో కల్ట్, ఇంకా మా కల్ట్ చూపెడాల్సి వస్తుంది వాళ్ళకి, మామూలుగా ఉండదు. శ్రీరెడ్డిని లేబట్టుకుని వస్తారు ఎట్లాగైనా ఖచ్చితంగా. ఇప్పుడు బోరగడ్డ గాడన్నా, అంటే ఒకటి శ్రీరెడ్డి ఒక మాట కూడా అన్నారు ఆవిడ, ఎందుకని అమాయకులైన కార్యకర్తల మీద కక్ష తీసుకుంటున్నారు మీరు, ఏదో రివెంజ్ తీసుకున్నట్టుగా ప్రతి ఒక్కరి మీద కూడా దాడి చేస్తున్నారు అని చెప్పని ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ కూడా మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు కూడా ఒక మహిళ అలా మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపించలేదా మరి? నాకు ఆమె గురించి అడితే నవ్వు వస్తుంది అన్న. ఫస్ట్ ఆమెకి ఏంటంటే ఎక్కడ తనని మింగుతారో లోపల కానీ భయము, కార్యకర్తల గురించి కాదు. ఆమె చేసిందే డబ్బుల కోసం. అసలు ఆమె కూడా వైసీపీ కార్యకర్త కాదు. ఆమె ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎలా తయారైపోయిందన్నా, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే చాలు ఎవడైనా వైరల్ అయిపోతాడు, ఎవరైనా కూడా. ఈరోజు శ్రీరెడ్డి అప్పుడు గుడ్డలెప్పుకుని కూర్చుంది ఎక్కడో, అప్పుడు కూడా అంత వైరల్ అవ్వలే తను, అప్పుడు కూడా అంత వైరల్. బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడిందో, శ్రీరెడ్డి ఇలా ఉంటది అలా ఉంటది, ఇంతమంది తనని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. సపోర్ట్ కూడా కాదు, తను ఏం పెడుతుంది అసలు తన వీడియోలకు ఏమన్నా అర్థం ఉందా అన్న? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అంత రేంజ్ అసలు ఉందా ఆమెకి? ఏం అవసరం పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అవసరం? డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తిడుతుందా మేము అన్న? ఇప్పుడు నేను ఉన్నాను, నేను కార్యకర్తని. ఇప్పుడు తనకి నాకు చూడన్నా, ఇప్పుడు నా డ్రెస్సింగ్ ఎట్లుంది, తన డ్రెస్సింగ్ ఎట్లుంటుంది, తను వీడియోలు చేసే లొకేషన్ ఎట్లుంటుంది, నేను చేసే లొకేషన్ ఎట్లుంటుంది. మేము నిజాయితీగా కష్టపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి. డబ్బులు ఎందుకు తీసుకుంటామన్నా? డబ్బులు ఎవరికి కావాలన్నా బాబు? నిజంగా డబ్బులు కావాలంటే నాకు వైసీపీ పార్టీలోనే నాకు మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి బ్రో, వీడియోలు చేయి బ్రో ఎలక్షన్ టైంలో. మరి ఫాలోవర్స్ ఉన్నారు అనుకో, నాకు ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు, మీరు ఎలక్షన్ టైంలో కొంచెం జగన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకునే వీడియోలు వచ్చినాయి. అందులో ఒకడు నా తమ్ముడు, వాడికి 80K ఫాలోవర్స్ ఉన్నారు. వాడు వీడియోలు పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్, ఆడు జనసేనకు సపోర్ట్ చేస్తాడు. వీడియో ఏంట్రా వైసీపీకి సపోర్ట్ చేస్తాడని చూస్తే వాడు కాల్ చేసిన, నేను వీడియో పెట్టేసి నా తిట్టుకుంటూ, అన్న ఒక వీడియోకి 3000 ఇస్తున్నారన్న నాకు ప్రమో. అంటే ఇట్లా 2 జెండాలు పట్టుకోవాలి, టీడీపీ వైసీపీ, ఈ రెండిట్లో అక్కడ పోతారు, వీడియో తీసుకుంటారు, ఆడికి ఒక ఎంతో కొంత ఇస్తారు వైసీపీ జెండా అంటే ప్రమోషన్స్. అలాంటి నాకు వచ్చినాయి, టీడీపీ నుంచి వచ్చినాయి, వైసీపీ నుంచి వచ్చినాయి. నేను రిజెక్ట్ చేశాను, ఎందుకంటే నాకు అవసరం లేదు, నాకు డ్యూటీ సరిపోతుంది. ఇంకోటి నాకు పవన్ కళ్యాణ్ గారి దారిలో నేను నడుస్తాను, ఆయనే రూపాయి తీసుకోవట్లేదు, ఇంకా నాకెందుకన్నా? ఇప్పుడు ఆయన ఏమైనా శాలరీ తీసుకుంటున్నా, ఆయన ఒక శాలరీ ఆయన ఓన్లీ ఎమ్మెల్యేకి వచ్చే శాలరీ మాత్రమే తీసుకుంటున్నా ఆయన. మాకు చాలు, నా నెట్టు నాది, ఇది నాకేమన్నా వచ్చినాయి అనుకోనా, నాకు ఫోన్ నా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి నాకు డబ్బులు, అంతవరకే చాలు. వాళ్ళ ఇప్పుడు డబ్బు కోసము వేరేటోడి సంఖ నేను నాకనన్నా, నేను కుల్ల చెప్తున్నాను, వేరేటోడి జెండా ముట్టుకొని నేను ఈ కట్ట కాలేంత వరకు కళ్యాణ్ గారు వెనకాలే నడుస్తాం మేము. ఓకే. కానీ ఒకటి, అన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా మీడియా ముంగట చెప్తున్నాను నేను, అన్న గురించి మళ్ళీ 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 వీళ్ళు ఇలాగే పెడితే, ఇప్పుడు అన్న మాట మీద సైలెంట్గా ఉంటున్నాం మేము, కక్ష సాధింపులు ఏం చేయట్లేదు. వీళ్ళు ఇలాగే చేసారు అనుకో అన్న, ఇంకా మా కల్ట్ చెప్తున్నాం కదా, కొంతమంది లెక్కల్లో ఉన్నాం మేము సపరేట్గా ఫ్యాన్ బేస్. మేము దలుచుకున్నాం అనుకున్నా, ఎవడు ఉండడు గ్రౌండ్లో, వైసీపీ వాడు ఎవడు ఉండడు. నిన్ననే మా వాడికి కాల్ చేసి అంబటి రాంబాబుని ఏదో అంటున్నావు అది చెప్పి రుబాబులు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రౌడీజాలు చేస్తారు వాళ్ళు, ఇలా తయారైపోయిందన్న. రైట్. అయితే మీరు ఇందాక బోరగడ్డ అని చెప్పని అన్నారు, బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆయన వైసీపీ కార్యకర్త కదా, ఆయన కార్యకర్తనా అంటే మీకు తెలిసిందా? ఎవరు చెప్పారన్న వాడు? సరే వాడు వైసీపీ కార్యకర్తని ఎవరు చెప్పారు? అనిల్ కుమార్ బోరగడ్డ ఆయనే చెప్తాడు. ఎందుకు చెప్తాడు? సరే ఏ రోజైనా వాడు జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ బోరగడ్డ నా కార్యకర్త, నా ఎంపీ క్యాండిడేటు, నా ఎమ్మెల్యే క్యాండిడేటు, వాడు నోరిప్పితేనే డ్రైనేజ్ వాసన వాడిది. వాడు చెప్పినా కదన్నా, ఆ రోజు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూసే ఉంటారు మీరు, జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని స్పాట్ లో లేపేస్తా అన్నాడు. జగన్ గారు చెప్పిరా అన్న? సరే వీడు అరెస్ట్ అయ్యింది, ఈ బోరగడ్డ గాడు. అదే వాళ్ళ వైఫ్ కూడా బాధపడుతుంది కదా, అంటే దళితులు అని చెప్పని మీరు ఇక్కడ దళితుల్ని తీసుకురావడం ఏంటన్నా? అన్న నేను ఒకటే చెప్తున్నాను, అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే. ఇక్కడ దళితులు ఇవన్నీ పక్కన పెట్టేయండి. మరి వాడు ఎందుకు రాకుండా లోపల?
ఇప్పుడు తాళాలు పలగొట్టుకుని లోపలికి వచ్చిన మరి ఆడెందుకు దాక్కుండు లోపల? వాడు తప్పు చేసిండు కాబట్టే దాక్కుంటుడు లోపల. ఇప్పుడు తను నా భర్తకి అన్యాయం జరిగిపోయిందని కొట్టేసుకుంటుంది. గుడికి వెళ్తే బయట తాళం వేసి వెళ్ళిందంట. అది బాబోయ్ ఎందుకన్నా బాబు, ఆడు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాడు ఆ రోజే ఎక్కడో ఉండి లైవ్ పెట్టి సారీ ఏంది పవన్ కళ్యాణ్ రే నీకు అఖిరానంద నీకు పుట్టిండో ఎవడికి పుట్టిండో అన్ని తేలుస్తా, అరే పవన్ కళ్యాణ్ నువ్వు వైజాగ్లో ఎలా అడుగు పెడతా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకు వచ్చింది అంతవరకు? అదన్న వాడు అన్నాడు కదా అసెంబ్లీ గేట్ అండి రిజల్ట్ జూన్ 4 కదన్నా, జూన్ 4 రిజల్ట్ తర్వాత జనసేన కార్యాలయంలో మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఏ నా కొడుకు ఉండడు అలా చేస్తా అన్నాడు. వాడే లేకుండా పోయింది అక్కడికి. సరే వాడిని అరెస్ట్ చేసిర్రు. మరి ఇద్దరు పోటాపోటీగా ఇద్దరు వీడియోస్ మాట్లాడుకునేవారు మీ ఇద్దరు. ఎవరన్నా బోరగడ్డ నేనా? బోరగడ్డ నేను మాట్లాడేటోళ్ళం కాదు. వాడు చేతకాని ఎదవన్నాడు. ఆడికి ఫోన్ చేసాం అనుకో అన్న, 2022 అనుకుంటా. వాడికి ఫోన్ చేస్తే చెప్పండి అంటాడు, నీ మీద పోలీస్ కేసు పెడతా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఆ నెంబర్ బ్లాక్ అక్కడికి. ఉత్తిపునైనా భయపడతాడన్న. ఆడు ఏంటంటే బయటకే షోలు అన్న అన్ని కుళ్ళేతున్నా బయటకే షోలు, లోపలికి ఏమో అంత డొల్లాది అంత ఏముండు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు, ఇన్ని రోజులు అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్త అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇడిపియాలి కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, నాకు జనసేన పార్టీ అండగా ఉంది. 3 రోజులు బయట తీసుకొచ్చారు, 3 రోజుల్లో. మరి వాడిని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు వాడిని? వాడి వీడియోలు మీరు కూడా చూసారు కదన్నా. మామూలుగా మాట్లాడిండా, నీ పిల్లలు రేప్ చేస్తా పండబెట్టాలి దగ్గర తీసుకొచ్చి వాడిని వదులుతామా అన్న? వాడిని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వదిలేసినా కూడా మేము కొంతమంది ఉన్నాం కదా లెక్కల్లో, గుంటూరులో దొరుకుతాడు, అన్ని అవుతాయి మొత్తము. ప్రతిదీ బోరగడ్డ గారికి చెప్తున్నాం కానీ వాడు ముందుంది ముసల పండగనే వాడికి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ్, ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే మొన్నటి వరకు ఇంకా చాలా రఫ్గా మాట్లాడేవాడు, ఇంకా ఘోరంగా మాట్లాడేవాడు. ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత నేను అదే అన్నా ఇంత ఫస్ట్, పార్టీ వచ్చింది కదా అని చెప్పని ఇప్పుడు ఏమైనా ఇదయ్యే అవకాశం ఉందంటే, లేకపోగా మీ నాయకుడు చెప్పినట్టుగా ఆయన అనుసరణలో నడుతున్నా అని చెప్పని అన్నారు. నేను వీళ్ళని మాత్రం ఎందుకు తిడుతున్నా అంటే, అరే తురే అని చెప్పి బోరగడ్డ గారిని శ్రీరెడ్డిని, వీళ్ళకి పార్టీతో సంబంధం లేదు, వీళ్ళు ఇంకా రెచ్చిపోయినారు. సో వీళ్ళని మాత్రం ఎప్పటికీ నేను మా పార్టీ అధికారులు ఉన్నా లేకపోయినా వీళ్ళని మాత్రం అరే తురే కొడతావాడిని నేను. నాకు ఒకటే అన్న, వాడిని బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ ముంగడ క్షమాపణ చెప్పించే వరకు వాడిని మేము వదలం. ఎవరు వదిలినా కూడా, నారా లోకేష్ గారు వదిలేసినా కూడా మేమైతే వదలం. మా కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పిస్తాం. బోరగడ్డ కానీ నడి రోడ్డు మీద గుంటూరులో ఇది ఖచ్చితంగా ఎప్పుడు నేను పోయేలోపు జరగాలంతే. ఓకే రైట్. అంతే. ఇంత మీరు ఫైర్ మీద మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఇంత కరెక్ట్గా మీరు మాట్లాడుతున్నారు. కానీ మీ ఫాలోవర్స్ నుంచే, అంటే మీ సర్కిల్ నుంచే, మీ దాంట్లో నుంచే మీకు కూడా కొన్ని వార్నింగ్స్ రావడం కానీ, మిమ్మల్ని కూడా నువ్వు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అది ఇది అని చెప్పని మీకే వార్నింగ్లు ఇచ్చి నువ్వెంత అన్నట్టుగా కూడా మాట్లాడినవి కూడా మాకు తెలిసింది. మరి నిజమైన వాస్తవం అది?